యాత్రికుని ప్రయాణం అని ఒక పుస్తకం ఉంది, అద్భుతమైన పుస్తకం. పుస్తక ప్రియులు ఎవరన్నా ఉంటే తప్పకుండా చదవవలసిన పుస్తకం. ఒకవేళ మీకు చదవడానికి బద్ధకం అయితే ఏమైతే ఈజియెస్ట్ మెథడ్ వచ్చింది. యాత్రికుని ప్రయాణం అని తెలుగులో యూట్యూబ్లో సినిమా దొరుకుద్ది ఉచితంగా, పిక్చర్ యాత్రికుని ప్రయాణం చూడండి. పూల సజ్జ అనే పుస్తకం చదవమన్నా ఎంతమంది చదివారు? సమాధానం గారు చదివారు, వెరీ గుడ్. ఇంకెవరు చదవలేదా? వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. పూల సజ్జ చాలా, అసలు చదువుతుంటే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. మీరు చదవడం మొదలెడితే ఒక పూటలోని చదివేస్తారు. అంత చిన్న పుస్తకం, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ మళ్ళీ మీకు బద్ధకం అయితే ఎక్కడ దొరుకుతుంది? యూట్యూబ్లో సినిమా పూల సజ్జ, పూల గంప అని కొడితే యూట్యూబ్లో పిక్చర్ ఉంటుంది, చూడండి. రైట్. మన సహా ప్రయాణికుడిగా మన ప్రయాణాలలో విజయ తీరాలను దాటించడానికి, చేర్చడానికి ఇష్టపడే ప్రభువును మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మోషే ఏమని అడుగుతున్నాడు? నీ సన్నిధి మాతో ఉండని ఎడల మేమెక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు. చదవండి అన్నమాట. 33వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా, నిర్గమకాండం. నేను చెప్పిన మాట ఫాలో అవ్వండి అమ్మా, ఫాలో అవ్వండిరా, వాక్యాన్ని ఫాలో అవ్వండి. నేనేం మాట చెప్పాను ఇప్పుడు? మోషే ఏమన్నాడు? నీ సన్నిధి నాతో వస్తేనే మేము ఇక్కడి నుండి కదలం. ఆ మాట చూపిద్దామని మీకు 15వ వచనం చదవండి. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. ఒక కండిషన్ పెడుతున్నాడు దేవునితో మోషే. ఏమిటా కండిషన్? నీ సన్నిధి మాతో వస్తేనే మేము ఇక్కడి నుండి కదులుతాం. నువ్వు మాతో వస్తేనే, నువ్వు మాతో ఉంటేనే, ఈ ప్రయాణంలో మీరు మాతో తోడై ఉంటేనే మేము ఎక్కడి నుండి అడుగు కదుపుతాం. లేని ఎడల మేము ఎక్కడే ఉంటాం అంటున్నాడు. అంటే మోషేకి దేవుని తోడు ఎంత అక్కరో, ఎంత అవసరమో సుస్పష్టంగా తెలిసిపోయింది. పైగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడు? నా సన్నిధి మీకు తోడుగా ఉండును అని వాగ్దానం ఇచ్చాడు. అయినప్పటికీ మోషే దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడంటే, నీ సన్నిధి మాతో రానట్లయితే మేము ఎక్కడి నుండి కదలం. ఎటువంటి విపత్కరమైన పరిస్థితిలో దేవుని సన్నిధి వారిని తోడయుండి ఎలా విడిపించిందో మీకు తెలుసు కదా. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఇజ్రాయేలీలకి తోడై వారిని అద్భుతంగా విమోచించాడు. అరణ్య మార్గంలో, ఏ మార్గం? అరణ్యం అనగానే మనకు తెలిసిన అరణ్యం ఏంటంటే, బైబిల్ చదివేటప్పుడు అరణ్యం అని అనుకోగానే, నా చిన్నప్పటి నుంచి అదే అనుకుంటున్నాను నేను. అరణ్యం అని అనుకోగానే మనం ఏమనుకుంటామంటే భయంకరమైన అడవి, దారి కూడా వెళ్ళడానికి లేనటువంటి దారిలో నడిపించాడు అనుకుంటున్నాం. అరణ్యం అని అంటే ఇది చెట్లతో కూడిన అరణ్యం కాదు. ఈ అరణ్యం ఎడారి అరణ్యం. ఎటు చూసినా ఒక్క మొక్క కూడా కనబడదు. భయంకరమైన ఇసుక, భయంకరమైన ఎండ, భయంకరమైన చలి. మీకు తెలుసు కదా ఎడారుల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో, అంతటి భయంకరమైన వాతావరణం కలిగినటువంటి ఎడారి అరణ్యంలో, ఆ అరణ్యంలో దేవుడు వారికి తోడై ఉన్నందున వారి బట్ట మాసిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఇంత మాత్రమే కాదు, అరిగిపోవడం, మాసిపోవడమే కాదు, మనుషులు, పిల్లలు ఎదుగుతున్న కొద్దీ బట్టలు కూడా ఎదిగినాయి. వాళ్ళ కాలు పెరుగుతున్న కొద్దీ చెప్పు కూడా పెరిగింది. హల్లెలూయా.
నాకు తల తడిస్తే ముక్కు కారుతాం అనే ఒక జబ్బు ఉంది నాకు. ఆ భయంతో తలస్నానం చేయడానికి భయం అయిపోయింది. నేను వారానికి 3 సార్లు చేసేవాడినల్లా వారానికి ఒక్కసారి చేస్తూ, ఆ చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని తలస్నానం చేస్తాను నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ నేను బండేసుకొని అలా విజయవాడ వెళ్ళొచ్చాను అని అంటే తల ఏమైపోద్ది? తడిసిద్దా? దుమ్ము, భయంకరమైన డస్ట్, దుమ్ములు. ఏది తారు రోడ్లు అక్కడక్కడ గుంటలు పడితేనే మనకి ఈ దుమ్ము. మరి అసలు రోడ్డే లేదు అక్కడ, అంతా ఎడారి, ఇసుక, ధూళి. కొంచెం గాలి వస్తే దుమ్మంతా లేచి ఎక్కడ పడుతుంది? మనుషుల మీద పడుద్ది. అటువంటి భయంకరమైన ఎడారిలో దేవుడు వారికి తోడై ఉన్నందున వారి అక్కర్లన్నీ తీరాయి. వారికి ఏ భయము లేకుండా ఆ అరణ్యంలో సురక్షితమైన ప్రయాణం చేశారు. దేవుడు వారికి తోడై ఉన్నందున. హల్లెలూయా. మోషేకి ఆ సంగతి ప్రస్ఫుటంగా తెలుసు కాబట్టి దేవుడిని ఏమనుతున్నాడంటే, నీ సన్నిధి నిత్యం మాతో ఉండాలి. మనం కూడా ఏం కోరుకోవాలి? నువ్వు కావాలి మాకు, నువ్వు కావాలి మాకు. ఇటీవల నేను ఒక బొమ్మ చూసా. యేసు ప్రభు సిలువలో ఇలా వేలాడుతున్నాడు. ఈ చేతి గుండా ఒక చక్రం లాగా ఉంది. ఈ వాలు నీళ్లు పంపు వదిలేసి కట్టేసి ఉంటుంది కదా, ఇలా తిప్పగానే దీనిలోంచి డాలర్స్ వస్తున్నాయి ఈ చేతిలో నుంచి. మీకు అర్థమైందా స్టోరీ? ఏమొస్తుంది? రూపాయలు వస్తున్నాయి, రూపాయలు, డబ్బులు వస్తున్నాయి. ఇలా చక్రం తిప్పాడు. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. ఇటు నుంచి ఏమొస్తున్నాయి చెప్పండి అందరూ? మనకేం కావాలి? ఆ బొమ్మేసిన ఆయన ఒక క్యాప్షన్ రాశాడు. ఏమి రాశాడు తెలుసా? యేసు ప్రభు సిలువలో నిన్ను ధనవంతునిగా చేయడానికి మరణించలేదు ఆయన, నీ పాపాన్ని తీసివేయడానికి మరణించాడు ఆయన అని క్యాప్షన్ రాశాడు. ఒక హెడ్డింగ్ రాశాడు. యేసు ప్రభుని ఎలా చేసేసామంటే, మనం మన అక్కర్లను తీర్చేవాడిగా, మన అవసరాలను తీర్చేవాడిగా మనం మార్చేసుకున్నాం. ఆయన దేవుడు, ఆ దేవుడు మనకు తోడుంటే మనకి ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరాలన్నీ ఆయన ఎరిగినవాడు. దానికి తగ్గట్లుగా మన జీవితంలో ఆయన సహాయకుడిగా ఉండి నడిపించేవాడై ఉండాలి. కాబట్టి మన ధ్యాస, మన దృష్టి మనకు కావలసిన వాటి మీద కాకుండా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. అందుకే ప్రభు వారు ఏం చెప్పాడు తెలుసా? మొదట మీరు దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. మీరు మొదటగా ఏం కాంక్షించాలి? మీరేం కాంక్షించాలి? మీ ఆహారం కొరకు కాదు, మీ స్వస్థత కొరకు కాదు, మీ అవసరం కొరకు కాదు. నన్ను వెతకండి, నన్ను కావాలని కోరుకోండి, నేనే మీ జీవితాల్లో ఉండాలని కాంక్షించండి. అది మీకు క్షేమం. దేవుడే ఆయన మనకి చాలా విధాలుగా పరిచయం చేసుకున్నాడు. ఆయన పరిచయం చేసుకున్న దానిలో ఒక నామం ఏంటో తెలుసా? నేను మీ తండ్రి అని అన్నాడు ఆయన. చెప్పండి అందరూ, చెప్పండి. నేను మాస్టారు కలిసి చర్చి పని మీద వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఐల్ రమేష్ గారిని కూడా మేము కలిసి ఒకే కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మేము ప్రయాణం చేస్తున్నప్పుడు రమేష్ గారు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్లో మాట్లాడే కన్వర్జేషన్ మాకేం అర్థం కాల, నాకు అర్థం కాల. అబ్జర్వ్ చేస్తున్నాను కానీ నాకేం అర్థం కాల. ఒక పక్క అటు మాట్లాడుతున్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, మేమేమనుకుంటున్నామని మళ్ళీ మధ్యలో కట్ చేస్తున్నాడు, కానీ ఆందోళనగా ఫోన్ మాట్లాడుతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే మాకు సంగతి చెప్పాడు. మా అబ్బాయి బెంగళూరు వెళ్ళాడురా, వాడు ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయలేదు, ఇదే మొట్టమొదటి ప్రయాణంలో ఏం సంభవించిందో నేను తెలుసుకుంటున్నాను. అంటే ఎలా వెళ్ళావు, బస్సు ఎలా ఉంది, అక్కడ ఏం జరిగింది, ఇవన్నీ
తెలుసుకొని తన స్నేహితుడు ఎవరికో మరలా చేరవేస్తున్నాడు ఆ సమాచారాన్ని. నేను ఎందుకు ఇప్పుడు ఈ ప్రస్తావిస్తున్నానంటే, యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ లోకపు తండ్రే మీ మీద అంత శ్రద్ధ కలిగి ఉంటే మీ పరలోకపు తండ్రినైనా నేను మీ పట్ల ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలును కాపాడువాడు, ఆయన కాపుదల, ఆయన భద్రత ఎలా ఉంటుంది అని అంటే 24/7, 24 గంటలు, రాత్రిని పగలని తేడా లేదు, నిత్యము కునుకక మన పట్ల ఆయన కళ్ళు పెద్దవి చేసుకొని తన కన్న బిడ్డల కంటే ఎక్కువగా మనల్ని కాపాడడానికి చూస్తూ మన పట్ల ఆశ కలిగి ఉన్న దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నేను పునరుద్ధానుడయింది మీతో కలిసి ప్రయాణం చేయడానికి ఆయన్ని మన ప్రయాణాల్లోనికి ఆహ్వానించామో మన ప్రయాణాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దీవెనలతో నింపబడతాయో వర్ణించలేం. మనం అనుకుంటాము, దేవుడితో నాకు ఇప్పుడు పని లేదు, దేవుడిని తీసుకొనిసేపు పక్కన పెడదాం, దేవుడు లేకుండా కొద్దిసేపు గడుపుదాం అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం రాయబడిందో తెలుసా? నువ్వు ఆకాశమునకు ఎక్కిపోయినను, భూగర్భంలోనికి వెళ్ళినను, నువ్వెక్కడున్నా సరే, నువ్వెక్కడున్నా నాకు మరుగై ఉన్న చోటు ఏది లేదు. ఆయన్ని విడిచిపెట్టేసినా మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు, కానీ ఆయన కాపుదల మనకు ఉండదు, ఆయన భద్రత మనకు ఉండదు, ఆయన క్షేమం మనకు ఉండదు. అందుకే మోషే, భక్తుడైన మోషే, దైవజనుడైన మోషే కోరుకున్నట్లుగా మనం ఏం చేయాలంటే, నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా, నీ తోడు మాకు కావాలి. మా ఈ జీవనయానంలో, మా జీవిత ప్రయాణంలో, మేము నడిచే ప్రతి యాత్రలో మేము ఒంటరిగా ఉంటే మేము తప్పిపోతాం, పాడైపోతాం, పతనమైపోతాం. యాత్రికుని ప్రయాణం ఇదే స్టోరీ. యాత్రికుని ప్రయాణంలో ముఖ్యాంశం ఏంటంటే, యేసు ప్రభు ఏమన్నాడు? నా మార్గము ఇరుకైనది. చెప్పండి, ఏం చేయాలి? ఇరుకైన మార్గం గుండా వెళ్ళాలి. అంటే ఇరుకైన మార్గం అంటే అర్థం ఏంటి? నేను ఏదైతే చెప్పానో అలాగే వెళ్ళాలి. మీకు స్వాతంత్రం లేదు. మీరు అటు వెళ్తాను, కాసేపు ఇటు వెళ్తాను అని అంటే, పక్కకి వెళ్ళిపోతామని అంటే ఏం దొరుకుతుందంటే, ఆ యాత్రికుని ప్రయాణంలో ఇతనికి కూడా ఎంతసేపు అని ఈ మార్గంలో ఉంటాం, కొంచెం పక్కకి వెళ్దామని అంటే బుర్రలో వెళ్ళి చిక్కుకుంటాడు. ఇంకో పక్కకి వెళ్దామని అంటే ముళ్ళ కంపుల్లో చిక్కుకుంటాడు. ఇంకొకసారి పందుల్లో చిక్కుకుంటాడు. ఇలా రకరకాల ఆపదలలో, అపాయాలలో చిక్కుకోవడానికి గల కారణం ఏంటంటే, అతడు మార్గాన్ని తప్పాడు, మార్గాన్ని విడిచిపెట్టాడు. ప్రభు ఏమంటున్నాడంటే, ఇదే త్రోవ, దీనిలోనే మీరు నడవండి, ఇదే త్రోవ అని ప్రభువు చూపిస్తుంటే, ఆ త్రోవలో, ఆ మార్గంలో నడిస్తే మనకు క్షేమం, మనకు ఆనందం, మనకు సంతోషం, మనకు సమాధానం, మనకు సమృద్ధి. ఆ త్రోవను విడిచిపెడితే మనం అపాయాలను చిక్కుకుంటాం. నష్టం ఎవరికి? మనకే. దేవునికి ఏమి నష్టం లేదు. అందుకే భక్తుడైన మోషే, నీ సన్నిధి మాతో రాని ఎడల మేము ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు, నువ్వు మాతో ఉండాల్సిందే. ఎంత బలవంత పెడుతున్నాడు. ఎమ్మాయి మార్గంలో ఆయన శిష్యులు, 12 మంది శిష్యులు కాకుండా ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారు ప్రభువుకి. రహస్య శిష్యులు అనేక మంది ఉన్నారు. బహుశా 120 మంది మేడగదుల్లో కూర్చొని ఉన్నారు కదా, కూడుకొని ఉన్నారు కదా. ఆ 120 మందిలో ఈ ముగ్గురు కూడా కొంతమంది అయి ఉంటారు. ఈ 120 మందిలో ముగ్గురు అయినటువంటివి ఈ ముగ్గురు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు మాట్లాడుకుంటుంది, మార్గం అంతా ఒకటే టాపిక్. ఏం మాట్లాడుకుంటున్నారు? యేసుని గురించి మాట్లాడుకుంటున్నారు. చెప్పండి అందరూ. యేసు ఒక వాగ్దానం చేశాడు, ఎక్కడైతే నా పేరట కూడుకుంటారో నేను అక్కడ. కూడుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన గురించి సంభాషించుకోవడం, ఆయన గురించి ధ్యానించడం, ఆయన గురించి ఆలోచించడం, ఆయన పేరట మాట్లాడుకోవడం.
దేవుడు ఎంత నమ్మదగిన వాడు చూడండి. ఆయన చేసిన వాగ్దానం తప్పిపోకుండా వెంటనే వారి మధ్యకు వచ్చాడు. వారు ఎలా ఉన్నారు? వారి హృదయాలు కలవరంతో నిండిపోయాయి. వారి హృదయం ఆందోళనతో నిండిపోయింది. వారి హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. ఎంత దుఃఖంతో అంటే వాళ్ళు కళ్ళ నిండా నీళ్ళున్నాయి. స్వయాన యేసు ప్రభువే వారితో వచ్చి ప్రయాణం చేస్తూ ఉంటే యేసు ప్రభువుని గుర్తుపట్టలేనంత కల్లోలంతో వారి హృదయం నిండిపోయింది. కలవరంతో వారు ఉండిపోయారు. కన్నులు మూయబడడానికి గల కారణం వారికి ఉన్న చింత, వారికి ఉన్న బాధ, వారికి ఉన్న వేదన. మనం కూడా కొన్నిసార్లు అత్యంత వేదనాకరంగా, బాధాకరమైన పరిస్థితులు గుండా, చింతాకరమైన పరిస్థితులు గుండా వెళ్తుంటే మన పక్కన ఏం జరుగుతుందో మనకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మనకు అర్థం కాదు. ఎవరెవరు ఎటు వెళ్తున్నారు మనకు అసలే అర్థం కాదు. కారణం ఏంటంటే ఈ ధ్యాసలో వారు లేరు. వారు మరో చోట విహరిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభువే స్వయంగా వచ్చి వారితో కలిసి నడుస్తూ ఉన్నప్పటికీ వారు ఆయన్ని గుర్తుపట్టలేదంట, ఆయన్ని తెలుసుకోలేదంట, ఆయన్ని గ్రహించలేదంట. కారణం ఏంటంటే వారికి ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ ఆలోచనలు ఉన్నాయి. ఆల్రెడీ వారి హృదయాలలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏమిటి ఆలోచనలు? చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడు? ఆయన చచ్చిపోయి 3 దినాలు అయింది. ఆయన గురించి స్టోరీ వినాలంటే మేము ఏం వినొచ్చు? అరే ఆయన శవం 3 రోజులు అవుతుంది కానీ కంపు కొట్టట్లేదురా, ఎంత అద్భుతం అని చెప్తే నమ్మేవాళ్ళు. లేదా ఈయన ఎంత దేవుని కుమారుడు అని చెప్పుకున్నా ఈయన శవం కూడా కంపు వస్తుందిరా, అక్కడికి వెళ్తే మేము ఆ కంపు లేకపోయామరా అని అంటే నమ్మేవాళ్ళు. కానీ నమ్మశక్యంగా అని మాట వీరు విన్నారు. వీరు నమ్మడానికి ఆస్కారం లేదు. వారి హృదయం అంగీకరించడం లేదు. కారణం ఏంటంటే చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడు? ఇది వారికి ఉన్న సందేహం. ఈ సందేహంతో, ఈ కలవరంతో, ఇటువంటి కలవరంతో వారికి ఉన్నప్పుడు వారిని ఇంకా కలవరానికి గురి చేసింది ఏంటంటే కొంతమంది స్త్రీలు వెళ్ళి చూశారట. మాకు ఆయనకు సమాధి ఖాళీగా ఉంది, మేము ఆయన్ని చూసాం. అంత మాత్రమే కాదు, వీళ్ళు వెళ్ళి చూసామని అంటే మాలో కొందరు వెళ్ళి చూసి వచ్చారంట. వాళ్ళు కూడా మేము వెళ్ళి చూసాం కానీ ఆయన మాకు కనబడలేదు. అంటే సమాధి ఖాళీగానే ఉంది కానీ ఆయన స్త్రీలకు కనబడ్డాడు కానీ మాకు దర్శనం ఇవ్వలేదు. అంతే కదా. మగ్దలేని మరియా వీళ్ళందరూ వెళ్ళారు. ప్రభు వాళ్ళకి కనబడ్డాడు. నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంక ప్రభు దగ్గరికి వెళ్ళి రావాలి, గలిలయకి వెళ్ళి నా సహోదరులతో చెప్పండి, నేను అక్కడికి వచ్చి కలుసుకుంటానని చెప్పాడు ఆయన. ఈ విషయాన్ని వారు సంభ్రమాశ్చర్యాలతో ఈ శిష్యుల దగ్గరికి వచ్చి చెప్పారు. శిష్యులు ఏం చేశారు? పేతురు, యోహాను ఏం చేశారు? గబ్బా వచ్చారు. వచ్చి ఆ సమాధిని చూశారు. సమాధి ఖాళీగా ఉంది. ఆయన బట్టలు పడి ఉన్న తీరు చూచి పేతురు నమ్మాడంట. సందేహం వదిలిపోయింది కొంతవరకు. యేసు ప్రభు లేచాడు. ఆ బట్టలు పడి ఉన్న తీరు, ఆయనకు చుట్టబడిన బట్టలు పడి ఉన్న తీరు చూచి ఆయన లేచాడని నమ్మడానికి ఆస్కారం దొరికింది. ఇటువంటి సంగతులన్నీ విన్నప్పుడు మరింత ఆందోళనకు వెళ్ళిపోయారు, మరింత కలవరానికి వెళ్ళిపోయారు. వీరి ప్రయాణంలో యేసు ప్రభువుని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి యేసు ప్రభు వారితో కూడా వచ్చి కలిసిపోయాడు. దేవునికి స్తోత్రం. వారిలో ఒకడైపోయాడు. ఎంత తగ్గింపండి! దేవుడేంటి వారితో కలిసిపోయి వారితో సంభాషణ కలిపి వారు ఇంటి దాకా వచ్చిన తర్వాత బహుశా వాళ్ళ యేసు ప్రభు దగ్గర ఈ సంగతులు నేర్చుకుని ఉంటారు. ఒక పరదేశి, ఒక అనామక వ్యక్తి, టైం కాని టైంలో, సమయం కాని సమయంలో, మరి ఇంకా ప్రయాణం కొనసాగిస్తున్న వేళ ప్రొద్దు గుంకిపోతుంది. సమయం ప్రయాణం చేసే టైము అంటే ఇప్పుడంటే మనం అర్ధరాత్రి అయినా ప్రయాణం చేయగలుగుతున్నాం. ఎందుకు ప్రయాణం చేయగలుగుతున్నాం అర్ధరాత్రి అయినా? అబ్బా ఈ పిల్ల గుంపును చూస్తే నాకు చూడముచ్చటగా ఉంది. వందనాలు రా పిల్లలు, వందనాలు చెప్పండి రా. ఈ గుంపు ఇంకా అభివృద్ధి పొందునుగాక. వెరీ గుడ్. ఇటువైపు చూడండి, ఆలకించండి, నా మాటలు కొంచెం ఆలకించండి. వాళ్ళకెంత సిగ్గో చూసారా? మీరేమో అతుక్కోవడానికి, ఆనుకోవడానికి మీకు అక్కడ అట్లా ఇసిరేయబడిన పువ్వులాగా ఉంటే వాళ్ళు ఒకే దారానికి గుచ్చిన పువ్వులాగా అతుక్కుపోయారు. వాళ్ళు ఎంత ప్రేమో వాళ్ళ మీద.
వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ కాదు, మీరంటే అంత భయం వాళ్ళకి. ఈ ప్రయాణంలో పొద్దుగుంకిపోతుంది. ఇప్పుడంటే మనం ప్రయాణం చేయగలం, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా. కారణం ఏంటంటే మనం ప్రయాణించే వాహనాలకు లైట్లు ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎంత అర్ధరాత్రి అయినా, మేము కొన్ని మీటింగ్లకు వెళ్ళినప్పుడు అర్ధరాత్రి దాటిపోద్ది. అర్ధరాత్రి దాటిపోయినప్పుడు కొంత పెద్దోళ్ళు, ప్రేమికుమైన వాళ్ళు, అయ్యా ఈ టైంలో ఎందుకయ్యా వెళ్ళటం, ప్లీజ్ అయ్యా ఉండండి అయ్యా అని అడుగుతారు. మాకు నవ్వు వస్తుంది. కారణం, ఈ టైం ఏంటి, ఏ టైం అయినా మనకేంటి, కారు ఉండే, లైట్ ఉండే, రోడ్లు మంచిగా ఉండే, దూసుకొని పోవుడే. కానీ ఆ రోజుల్లో అలా కాదు. చీకట పడిన తర్వాత, పొద్దుగుంకిన తర్వాత ప్రయాణం చేస్తే దారి కాచి దొంగలు కొడతారు, దోచుకుంటారు, చంపివేసే ప్రమాదం కూడా ఉంది. అంత ప్రమాదకరమైనటువంటి ఆ పరిస్థితిలో యేసు ప్రభు దగ్గర నేర్చుకొని ఉంటారు వీళ్ళు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని నేర్చుకున్న ఈ శిష్యులు ఆయన తమతో అప్పటిదాకా కలిసి నడిచారు. ఇక వాళ్ళ ఈ ఊరు వచ్చేసింది, వాళ్ళ ఇల్లు దగ్గరికి వచ్చేస్తే ఈయన ఎవరో తెలియదు. కానీ ఆయన ఒక అభ్యర్థన చేశారు. పొద్దుగుంకింది, మాతో కూడా ఉండు అని అడిగారంట. అడగగానే ప్రభు అంగీకరించాడు. పదండి అని అన్నాడు. ఇళ్ళకెళ్ళారు, వాళ్ళ ఇళ్ళకెళ్ళారు. ఇళ్ళకెళ్ళిన తర్వాత ఎవరు భోజనం పెట్టాలి? ఇంటోళ్ళు కదా భోజనం పెట్టాలి. కానీ ఇక్కడ ఎవరు భోజనం పెట్టారు? యేసయ్య భోజనం పెట్టాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మన ప్రభువు మనతో ప్రయాణికుడై ఉండి మనం ఆయన్ని పోషించే వరం కాదు, మనం ఆయనకి సహాయం చేసే వరం కాదు, మనకే ఆయన సహాయం చేసి మనలే ఆయన్ని పోషించి మన హృదయాలను బలపరిచి మనలో ఉన్న భయాలను తీసివేసి ఆందోళనలను పారద్రోలి నేను మీతో కూడా ఉన్నాను, మీ అన్ని విషయాల్లో మీకు సహాయకారిగా ఉంటాను, మీకు తోడుంటాను అని మనకి ధైర్యం ఇచ్చి బలపరిచే దేవుడు మనకు తోడున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ అమ్మాయి మార్గంలో ఉన్న శిష్యుల పరిస్థితి లాంటి పరిస్థితే మనది కూడా కావచ్చు. అయితే వాళ్ళు ప్రభువుకి ఏదో అయ్యిందని, ఏం జరిగిందో అనే ఆందోళనలో ఉన్నారు. కానీ మన ఆందోళన వేరవ్వచ్చు. మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన పిల్లల యొక్క చదువులకు డబ్బులేంటి, ఇదిగో అప్పులు ఎలా తీరుతాయి, నా బాధలు ఎలా పోతాయి, నాకున్న ఈ సమస్యలు ఎలా పోతాయి, నాకున్న ఈ ఈతి బాధ నుండి నన్ను ఎవడు విడిపించగలడు, నాకెవడు సహాయం చేయగలడు అనేటువంటి కలవరం, బాధ, భయం నిన్ను కృంగదీస్తుందా? అయితే శుభవార్త, ఆ శిష్యులు ప్రభువుని గూర్చి ధ్యానించినట్లుగా, ప్రభువుని గూర్చి మాట్లాడినట్లుగా నువ్వు కూడా నీ జీవితంలో ప్రభువును ఒక భాగం చేసుకో. ప్రభువుని గూర్చి ఆలోచించు, ప్రభువుని గూర్చి ధ్యానించు, ప్రభు సంగతుల గురించి ఆలోచించు. ఆయన నీతో ఉండడానికి వస్తాడు. నీ ప్రయాణంలో ఆయన తోడుగా ఉంటాడు. ఆయన మన ప్రయాణాలకు తోడైతే ఏమవుద్ది? జయం మందే ఓ సోదరుడా. ఉట్టి పాట పాడుకుంటే కాదు, జయం మందే అని ఉట్టి పాట పాడుకుంటే కాదు. మనం ఉన్న పరిస్థితుల్లోనికి యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. యేసు ప్రభువును మనం తెచ్చుకోవాలి. యేసు ప్రభు గురించి ఆలోచించాలి. యేసు ప్రభువుని గురించి ధ్యానించాలి. అప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మనతో ఉండి మన కలవరాలను, మన భయాలను, మన ఆందోళనను ఆయన తీసివేస్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మూడవదిగా, ఒక అద్భుతమైనటువంటి సువార్తికుడు. ఈ సువార్తికుడు ఒకప్పుడు యేసు ప్రభు పేరు చెప్తే వాళ్ళ మీదకి సింహంలాగా ఉరికెళ్ళి వాళ్ళని గర్జించి భయపెట్టడము, గాయపెట్టడము, లేదా ఎవరినో ఒకరిని ఉపయోగించి చంపివేయించడము చేసేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు సువార్తను నమ్మి ఆయన దర్శనాన్ని చూచి ఆయన్ని తెలుసుకొని తన బ్రతుకును మార్చుకొని నేను ప్రభు కొరకే జీవిస్తా. ఏంటి ఆయన స్టేట్మెంట్? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చి ప్రభు కొరకు జీవిస్తున్నాడు. ఆయన మాటలతో చెప్పలేదు, నిజంగానే ఆయన ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాడు. ఇలా ప్రయాసపడుతూ కొరింథీకి వచ్చాడు, పొంతి వచ్చాడు, అకుల ప్రిస్కిల్లా అనే వారి ఇంట్లో ఉన్నాడు. అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది విని అంగీకరిస్తున్నారు, కొంతమంది తృణీకరిస్తున్నారు, కొంతమంది గేలి చేస్తున్నాడు. ప్రకటించిన తర్వాత అతని వస్త్రాలు దులిపి, ఇదిగో నేనైతే చెప్పాల్సింది చెప్పా, వింటారో చస్తారో మీ ఇష్టం, చెప్పి రమ్మన్నాడు నాతో చెప్పిపోతున్నాను మీతో, వింటారో వినరో మీ ఇష్టం అని వస్త్రాలు దులిపేసుకున్నాడు. దులిపేసుకొని ఈ
సువార్త ప్రకటించే క్రమంలో అతనికి శత్రు సమూహం పెరిగిపోతూ ఉంది. శత్రువులు పెరుగుతూ ఉన్నారు. ఎవరు పెరుగుతున్నారు చెప్పండి గట్టిగా. గట్టిగా వాళ్ళు పెరిగితే మనకేమైద్ది? భయం. భయం. ఏం చేస్తారో, ఎక్కడ కుట్ర చేస్తారో, ఏ గవర్నమెంట్ లోన్ రాకుండా చేస్తారో, కార్డు ఎత్తేపిస్తారో, లేదంటే ఇదే చేస్తారో, అది చేస్తారో, అమ్మో భయం 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 కదా. సహజం, భయం రావడం సహజం. పోయిన వారం మనం ధ్యానించుకున్నాం, ఏలియాని గురించి ధ్యానించాం. ఏలియా ఎటువంటి వ్యక్తి? అతనికి కూడా భయం వచ్చింది. మనుషులకు భయపడడం సహజం. అలాగే పౌలు కూడా ఇటువంటి మహోత్తరమైన సేవ చేస్తుండగా అతనికి కూడా భయం వేసింది. భయం వేసింది. జీవితం మీద భయం కలిగిందేమో. ప్రకటించడానికైతే ప్రకటించాడు, చావైతే లాభం అని. ఒకవేళ భయం కలిగిందేమో. చూడండి ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో ప్రభు ఆయన దగ్గరికి వచ్చి ఏమని చెప్తాడు తెలుసా? నాకు ఈ పట్టణంలో బహు జనం ఉంది, నువ్వు భయపడక ధైర్యంగా బోధించు, వారందరినీ నీకు అప్పగించబోతున్నానని పౌలుకు ధైర్యం చెప్పి, నేను నీతో ఉన్నానని, నీవు చేస్తున్న సువార్త ప్రయాణంలో నువ్వు ఒంటరి వాడువు కాదు, నేను కూడా నీతో ఉన్నానని ప్రభువు బలపరిచిన ఆ మాటను చదువుదాం. చూడండి 9వ వచనం, 18వ అధ్యాయం 9. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో ఉంటే పట్టణాలన్నీ ఒకటైనా మనం భయపడనక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా ఒక పక్క. నేర్పిలేదా మా అమ్మగారి పాట మీకు? నాకేమో ఒక మాటే వచ్చు పాట. లోకమంతా ఒక ప్రక్క, నేనేమో మరో ప్రక్క, నీవు నా ప్రక్కన ఉండగా భయమేలా. యేసయ్యా 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 నా యేసయ్యా దేవుని సంగమా, ప్రభు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన ప్రయాణాల్లో అవి ఎంత కఠినమైన ప్రయాణాలైనా ఆయన మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. మోషేతో ఉంటానని చెప్పాడు. అలాగే ఎమ్మాయి మార్గంలో శిష్యులతో నేను మీతో ఉంటానని చెప్పాడు, ధైర్యపరిచాడు, వారిని బలపరిచాడు. అలాగే పౌలుతో నేను ఉంటానని చెప్పాడు. ఆయన ఉన్న చోటల్లా జీవితమే జయమే. అందుకే ఇక్కడ యాత్రికుడు కీర్తనకారుడు 121 కీర్తనలు ఏమంటున్నాడు? నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదములు తొట్టిల్లలు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగల ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు ఏ అపాయము రాకుండా. అంటే ఏ అపాయము రాదంటే అస్సలు రాదని కాదు. ప్రభు మనకి ఎలో చేస్తేనే, ఆయన అనుమతిస్తేనే మన దగ్గరికి అపాయం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మీ హృదయంలో ఉన్న ఆందోళనలు ప్రభువుకు తెలుసు, మీ హృదయంలో ఉన్న భయాలు ప్రభువుకు తెలుసు, నువ్వు దేని గురించి కృంగి ఉన్నావో ప్రభువుకు తెలుసు. ప్రభువు వైపు తిరుగు, ప్రభువును ఆహ్వానించు, ప్రభువుతో కూడా నీ ప్రయాణాన్ని సాగిస్తానని చెప్పు. ఆయన సన్నిధిని కావాలని అడుగు. ఆయన నీతో ఉండగా సముద్రం నిన్నేం చేయలేదు, ఉపద్రవం నిన్నేం చేయలేదు, నీ శత్రువులు నిన్నేం చేయలేరు, వాతావరణ పరిస్థితులు నిన్ను కృంగదీయలేవు. ఆయన మనతో ఉంటే సమస్తము మన జీవితంతో ఉన్నట్లే. ఆయన సన్నిధిని కాంక్షించి ఆయనతో ప్రయాణాన్ని మన జీవితంలో ఆఖరి పర్యంతం వరకు ఆయన సహాయంతోనే, ఆయన సహవాసంతోనే, ఆయన సన్నిధితోనే మన జీవిత ప్రయాణాలు ముందుకు కొనసాగించడానికి మనల్ని మనం సంస్కరించుకుందాం, మనల్ని మనం దిద్దుకుందాం, ఆయన ఆహ్వానిద్దాం. నువ్వు నాకు కావాలి ప్రభువా, నువ్వు ఉంటేనే నేను ఈ స్థలం నుంచి కదులుతా, నువ్వు నాతో రా,
నేను పనిచేసే స్థలానికి నువ్వు రావాలి, నా ఇంటిలోకి రావాలి, నేను ప్రయాణించే స్థలంలో నువ్వు ఉండాలి, నేను ఏ స్థలంకి వెళ్ళినా నీ సన్నిధి నాతో ఉండాలి నాయన, నువ్వు నాకు కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆహ్వానించండి. నీ కోరిక తీసివేయడం ఆయన. మాతో కూడా ఉండుము ప్రభువా అని వారు అడిగి ఒక్క మాట అడిగితే ఏం చేశాడు ఆయన? యాక్సెప్టెడ్ అన్నాడు, అంతే, అంగీకరించాను, ఉండిపోయాడు వారితో. అంత మంచి ప్రభు. అలాగే గుడ్డి భిక్షకుడు రోడ్డు పక్క నుండి దావీదు కుమారుడా అని కేకలు వేస్తే ఆయన నిలిచిపోయి నేను నీతో ఉన్నానని అభయం ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పిలు, నువ్వు ఆహ్వానించు. నీకు ఏ భయం ఉన్నా సరే నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు. నీతో ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన నీ కోసం ప్రాణమే పెట్టాడు. ఆయన నీ కోసం ప్రాణమే ఇచ్చేశాడు. తన రక్తమంతా కార్చేశాడు.